ఇది నీళ్లు నిధులు నియామకాల సిద్ధాంతంతో ఏర్పాటైంది కాళేశ్వరం అండి. అది మామూలుగా అది అంత చిల్లరగా మాట్లాడే ముచ్చట కాదు. కాళేశ్వరం గురించి డబ్బు ఎటు పోయింది, దానికే ఖర్చు పెట్టడం జరిగింది కదా. బిల్స్ పెండింగ్ ఉన్నాయంట, ఒక్కదాని బిల్స్ పెండింగ్ ఉన్నాయా? మొత్తం ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ అవి ఖచ్చితంగా కొనసాగింపులో భాగంగా ఎవరు ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు చేయాల్సిందే కదా. దాని పెద్ద ప్రత్యేకత ఏముందండి, నాకు అర్థం కాదు. ఇంత అప్పు చేశారు, ఇంత పెండింగ్ పెట్టారు అనేది వాళ్ళ క్వశ్చన్. అవును కదా, అప్పు చేస్తేనే కదా పెద్ద పని అయింది, లేకపోతే ఎటగలైంది. మన దగ్గర బడ్జెట్ ఎంత ఇప్పుడు? మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్కనే ప్రతి నెల 18,500 పన్నులతోటి మనకు ఆదాయం వస్తుంది అన్నట్టు మొన్న ఆయన ఒక సభలో చెప్పాడు. 18,500 కోట్లు ఇంటూ 12 నెలలు అంటే ఎంతండి? 2,20,000 పైచులకు కోట్లు మాత్రం మనకు ఆదాయం ఉంది అన్నప్పుడు ఈ రోజు బడ్జెట్ అంచనా బడ్జెట్ చూడండి, అదే అంటే ఇంటూ 12 నెలలు కొడితే 2,20,000 పైచులకు సంథింగ్ వస్తుంది. అంటే మనకు వచ్చే ఆదాయం ఇంత అనుకుందాం. మీరు 3,05,000 దాదాపు 5,000 కోట్ల రూపాయలది మీరు బడ్జెట్ నిన్న ప్రతిపాదించిండ్రు, అంచనా బడ్జెట్ అన్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తీసుకొస్తారు మీరు చెప్పండి? దీనికి సమాధానం చెప్పాలి కదా. ఎక్కడి నుండి వస్తాయి ఆదాయం? మనకు 70,000 వాళ్ళు అప్పు చేస్తా అన్నారు, 70,000 కోట్లు. ఇంకా 1,45,414 కోట్లు మనకి రాష్ట్ర పన్ను ఆదాయం. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా 29,899 కోట్లు. పన్నేతర ఆదాయం అంటే నాన్ ట్యాక్స్ నుంచి 31,618, గ్రాంట్ అండ్ ఎయిడ్స్ నుంచి 22,782. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లెక్క. మీరు అడిగిన రిమైనింగ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే అప్పు చేసి తీసుకొస్తారు. అవును కదా, అంటే మీరు చేస్తేనేమో అది మీరు చేస్తే అప్పు తప్పు కాదు, మేము చేస్తే అప్పు తప్ప. ఇది విచిత్రం అండి. దాని గురించి చర్చ అనేది ఎదురా బాబు అంటే మీరు అప్పుల గురించే మాట్లాడతారు, ఇంకా వేరేది ఏం మాట్లాడరా? ఇంకా వేరే ఏం లేవా? కొత్త సబ్జెక్టే లేదా అసలు వీళ్ళ దగ్గర? అంటే వీళ్ళకు 1 రూపాయికి 10 రూపాయలు ఎట్లా సంపాదించాలో వీళ్ళ దగ్గర ఇప్పటిదాకా వ్యూహం లేదండి. మా దగ్గర ఉన్నది కాబట్టి, మా దగ్గర ఉంది కాబట్టే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలు డెవలప్ అయిన తర్వాత దాని ద్వారా వచ్చేటటువంటి డబ్బు రాబడి విపరీతంగా ఉంటుంది రాష్ట్ర ఖజానాకు. ఈ రోజు కాళేశ్వరం అంటే ఉత్త నీళ్లు వ్యవసాయానికి మాత్రమే కాదు కదా, ఏది మనుషులు తాగడానికే కాదు కదా. దాంట్లో పర్యాటక శాఖకు సంబంధించినటువంటి మొత్తం క్రియేటివిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాని ద్వారా డబ్బు రాదనుకుంటున్నారా? వస్తుంది కదా, మరి దాన్ని చేయాలి కదా. అంటే కాళేశ్వరం నుండి నీళ్లు పారుదల చేస్తే మళ్ళీ మేము ఏదైతే అబద్ధాలు ఆడామో ఆ అబద్ధం నిజమవుతుంది కాబట్టి ప్రజలు మాకు వచ్చే ఎన్నికలలో ఓట్లు వేయరు కాబట్టి కాళేశ్వరం ఖతం అయిపోయింది అనే దాన్ని క్రియేటివిటీ చేస్తూ ఉన్నారండి. దాని మీద పర్యాటక శాఖకు సంబంధించినటువంటి మొత్తం క్రియేటివిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. దాన్ని డెవలప్ చేయండి. డబ్బులు ఎందుకు రావండి? 1 రూపాయి పెడితే 100 రూపాయలు సంపాదించే క్రియేటివిటీ ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా. ఏది ప్రణాళిక చూపెట్టండి మీరు పర్యాటక శాఖకు సంబంధించి. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అది కూడా అంతే కదా. అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను 10 రకాలుగా ఉపయోగించుకోవాల్సిన ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా. అప్పెందుకు చేస్తావు? సరే చేసావు, నువ్వు చేస్తానేమో ఒప్పైతుంది, మేము చేస్తా తప్పైతుందా? విజయ్ గారు, అంటే అప్పు చేస్తే ప్రణాళిక లేనట్ట? ఏది? మేము ప్రణాళిక ఉండి అప్పు చేసి ఒక ప్రాజెక్ట్ కట్టి దాని మీద రాబడి తేవడానికి కట్టామండి. ఒక రకంగా పంటల ద్వారా వస్తుంది, ఒక రకంగా ఏది నీటి జలాలలో ఉన్నటువంటి చేపల ద్వారా వస్తుంది. అలాగే మరి దాంట్లో ఓడరేవుకు సంబంధించినటువంటి మరి ఓడల ద్వారా పర్యాటకులు వచ్చినప్పుడు దాని సందర్భంగా కూడా వస్తాయి. ఎన్నో రకాల దాని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. క్రియేటివిటీ ఉందండి దాని మీద. వీళ్ళు పెట్టాలి కదండి. ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రెహమాన్ గారు, కాళేశ్వరానికి సంబంధించి నిజానికి ఎన్నికల ముందు కనుక అది ఒక పిల్లర్ కుంగకపోయి ఉంటే అది చర్చలోకి వచ్చి ఉండేది కదా. ప్రాజెక్టు నిర్మాణంలో కొత్త లోపభూయిష్టంగా ఉంది, కొంత టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయనేది ఎన్నికల పోలింగ్ కంటే ముందు చర్చలోకి వచ్చింది. అంటే డెఫినెట్ గా అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ అది కూడా తక్కువ టైంలో కట్టారు కాబట్టి దాంట్లో ఎక్స్పర్ట్స్ నిజానికి ఎవరున్నారు ఏంటి అనేది కూడా విస్తృతంగా చర్చ జరగాలి. అంటే ఆ ప్రజాధనాన్ని మనం అక్కడ వాడుతున్నప్పుడు
వాడాల్సిన తీరుగా వాడిందా లేదా, ఇంకా ఆల్రెడీ అది విచారణలో ఉన్నటువంటి అంశం కాబట్టి అంతకంటే ఎక్కువ మాట్లాడలేము మనం. కాబట్టి అది కనుక కుంగకపోయిందంటే డెఫినెట్గా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రొజెక్ట్ చేయక తప్పదండి. కొత్త ప్రభుత్వాలకైనా ఇంకెవరు వచ్చినా కూడా డెఫినెట్గా కాళేశ్వరం ప్రాజెక్టును గొప్ప ప్రాజెక్టుగానే ప్రొజెక్ట్ చేస్తుండే. కాకపోతే అది పిల్లర్ కుంగడం వల్ల మాత్రమే అది చర్చలోకి వచ్చింది. అంటే అది ఎందుకు కుంగింది, ఇంత తొందరగా పిల్లర్ ఎందుకు కుంగింది అనేది చర్చలోకి వచ్చి దానికి నెగిటివిటీ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి అది పక్కన పెడితే ఇప్పుడు బడ్జెట్ విషయాలకు వస్తే మనం ఎక్కువగా ప్రాజెక్టులపైన వీటిపైనే ఎక్కువ బడ్జెట్ను వాడినాము. మనకు వస్తున్నటువంటి రాబడి, వేతనాలు, అంటే ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయం 61.83% ఉంటే మనం అవి కేవలం పన్నుల నుంచి వచ్చేవి. పన్నుల నుంచి అంటే వేతనాలకు 40% చెల్లిస్తున్నామండి. పెన్షనర్లకు వేతనాలు, ఇంట్రెస్ట్లు, పెన్షన్స్ కి 45% వెళ్తున్నాయి. సో ఏవైతే ఇంట్రెస్ట్లు తగ్గించుకోవడమో లేదంటే సాలరీస్ రూపాయి ఇచ్చే ప్లేస్ లో 80 పైసలు ఇవ్వాలనో మనం ముందున్న దాని ప్రకారం ఏంటంటే నిజానికి కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి, గ్రాంట్లు ఇవ్వాలి. అంటే గ్రాంట్లు చూడండి, మీరు 9,934 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఈ బడ్జెట్ లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 2,000 కోట్లు. లేకపోతే బీహార్కి ఇస్తున్నది, లేకపోతే యూపీకి ఇస్తున్నటువంటి వాటితో పోలిస్తే తెలంగాణకి ఏమీ ఇవ్వట్లేదు. అంటే మనకు రావాల్సింది మాత్రమే ఇస్తున్నారు, అదనంగా ఏమి అందట్లేదు. పివిరెడ్డి గారిని అడుగుదాం. పివిరెడ్డి గారు, రైట్, డిస్కనెక్ట్ అయినట్టుంది. అంటే ఇంకొకటి, రెహమాన్ గారు, బడ్జెట్ లో ఏవైతే అంచనాలు వేస్తున్నారో అవి ఖర్చు పెట్టకపోగా ఎక్కువ చేసి చూపిస్తున్నారు. ఈ బడ్జెట్ లో 2023-24 బడ్జెట్ చూస్తే 33% ఎక్కువ చేసి చూపించారు అని మాట్లాడుతున్నారు. లేదండి, మనం అట్లా అనడానికి కాగ్ నివేదిక గురించి మాట్లాడారు. కాగ్ నివేదిక అయినా మిగతా అంశాలైనా గత బడ్జెట్ తో పోలిస్తే, అంటే ఇన్ఫ్లేషన్ ను కలుపుకొని చూస్తే డెఫినెట్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానట్లేదు, ఖర్చు చేసింది ఎక్కువ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రాజెక్టు నిర్మాణానికే కానివ్వండి, లేకపోతే ఒక వ్యయం అంటే ఒక బిల్డింగ్ కట్టడానికే కానీ, ఒక అభివృద్ధికి 1 కోటి రూపాయల్లో అవుతుంది అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి డెఫినెట్గా 5% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. కలిపి చూపెట్టారు. కలిపి ఇన్ఫ్లేషన్ 5% కలిపినప్పుడు అదనంగా వాళ్ళు కలిపింది ఇంకా తక్కువేనండి. అంటే ఆ ఇన్ఫ్లేషన్ తీసేస్తే వాస్తవ బడ్జెట్లోకి వచ్చినట్టుగా చూడాలి మనం మొత్తం బడ్జెట్ని. నేను 2023-24 బడ్జెట్ గురించి అడుగుతున్నాను. అదే గత బడ్జెట్కి ఈ బడ్జెట్కే చెప్తున్నాను నేను. గత బడ్జెట్లో 70,000 కోట్లు ఖర్చు పెట్టలేదు అనేది వాస్తవం. అది ఖర్చు పెట్టి ఉండాల్సింది, ఖర్చు పెట్టలేదు. అది పక్కన పెడితే గత బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, ఇప్పుడు వేసినటువంటి బడ్జెట్కి కనుక మనం తేడాలు చూస్తే కేవలం 14,000 కోట్ల రూపాయలు మాత్రమే తేడా. అంటే ఇన్ఫ్లేషన్ 12,000 కోట్లు మనం వాస్తవ బడ్జెట్ కు కనుక తేడా ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్ఫ్లేషన్ 12,000 కోట్లు అయినప్పుడు 2,000 కోట్లే కదా ఎక్స్ట్రా వేసింది. 2,000 కోట్లు ప్రభుత్వానికి నథింగ్ అండి. కాబట్టి ఇది వాస్తవానికి దగ్గరగా ఉందనేటువంటి అంశం మనం ఆమోదించాలి. ముందు మనం అంతా ఏమనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్కు ధీటుగా, లేకపోతే పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక పెద్ద